దేవునికి మహిమ. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే దానికోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ గొప్ప నామానికి స్తుతి స్తోత్రాలు. పరమ తండ్రి, నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించి మేము అన్నిటిపైన విజయం పొంది నీ రాజ్యాన్ని స్వాతంత్రించుకునే భాగ్యం మాకు అనుగ్రహింపచేసి, మీకు మహిమ మాకు ఘనత అనుగ్రహింపచేసి దీవించి కాపాడని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామాలు హృదయపూర్వక వందనాలను తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రభునందు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆ ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసే దానికోసం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. వాక్యం ఏ విధంగా ఉన్నది? జయించువాడు వీటిని స్వాతంత్రించుకొను. ప్రకటన 21:7 ప్రకారంగా జయించువాడు వీటిని స్వాతంత్రించుకుంటాడు. మామూలుగా మనము లోకంలో గమనిస్తే ఎన్నో వాటిలో పోటీలు ఉంటాయి. వాటిలో జయం పొందినప్పుడు ప్రైజెస్ ఇస్తారు. దావీదు కూడా గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఆ గొలియాతుని జయిస్తే ఏం బహుమానం అని అతడు తెలుసుకోగలిగాడు. మనకు ప్రతిఫలం ఈ విధంగా ఉంటుందని తెలుసుకున్నప్పుడు అందులో మనం జయం పొందడానికి మనకు ఆసక్తి ఉంటుంది. ఇక్కడ కూడా దేవుడు జయించువాడు వీటిని స్వాతంత్రించుకునని రాయబడినది. కొన్ని గేమ్స్లో గెలిచినారంటే వాళ్ళకు గొప్ప బహుమతులు ఉంటాయి. మరి దేశంలో మనం గమనిస్తే గెలిచిన వారు ప్రభుత్వాన్ని చేపడతారు, అధికారం కలిగి ఉండి పరిపాలన చేస్తారు. ఓడిపోయిన వారు చేయలేరు. గెలిచిన వారు అంటే విజయం పొందిన వారు, జయించిన వారికి రాజ్యం దక్కుతుంది. వారు పరిపాలన చేస్తారు అధికారం కలిగి. ఈ ఆత్మీయ జీవితంలో కూడా మనం గమనిస్తే ఈ లోకంలో మనము జయం పొందిన వారికి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏటిని జయించాలని కూడా మనం గమనించినట్లయితే మనము మన శరీరాన్ని కూడా జయించాలని దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో తెలపబడినది. ఏమిటి అంటే ఆత్మ ద్వారా శరీర కార్యాలను జయించాలి. ఆత్మ ద్వారా శరీర కార్యాలు జయించినప్పుడు మనం జయం పొందిన వారిగా ఉండగలుగుతాం. దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. ఆత్మ ద్వారా శరీర కార్యాలను మనము జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగా జయ జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించే వాడుగా ఉంటున్నాడు. మరి లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే మనము దేవుని నమ్మిన వారిగా ఉండాలి. అనగా యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు తప్ప ఇంకా లోకాన్ని ఎవరు జయిస్తాడని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది. దేవుని నమ్మిన వారందరూ లోకాన్ని జయించిన వారు. ఆ జయము కలిగించేటువంటి ఆ విజయము విశ్వాసమే అని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. ఈ రీతిగా మరి దేవుని వాక్యం తెలియజేస్తున్నారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే మీరు దుష్టుని జయించి ఉన్నారు అని రాయబడినది. అంటే మనము సైతాన్ను జయించిన వారిగా ఉంటున్నాం. ఎందుకు అని మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు లోకాన్ని, సైతాన్ను, పాపాన్ని జయించిన వాడుగా ఉన్నాడు. ఆయన జయం పొందిన వాడుగా ఉన్నాడు కనుక మనకు కూడా దేవుడు జయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:57 ప్రకారంగా దేవుడు యేసుక్రీస్తు మూలంగా మనకు జయాన్ని దయచేస్తున్నాడు కనుక ఆయన మనము స్తుతిస్తున్నాం. ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో విశ్వాసం చూడదారా, ఆయన యొక్క వాక్యం మనలో నివసించడం ద్వారా అని కూడా రాయబడినది. దేవుని వాక్యము మనలో నివసించినప్పుడు మనము ఆ దుష్టిని జయిస్తాం. దేవుని వాక్యం ఏందో నివసించున్నది కనుక మీరు దుష్టిని జయించున్నారు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. ఈ విధంగా మనము నమ్ముట ద్వారా, దేవుని వాక్యాన్ని మనలో కలిగి ఉండటం ద్వారా మరి దేవుడు మనకు జయాన్ని
యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. శరీరాన్ని, లోకాన్ని, సాతాను యొక్క కార్యాలను మనం జయించేవారిగా ఉండగలుగుతాం. జయించిన వానికి ఏమి స్వతంత్రించుకునే ధన్యతను దేవుడు దయచేస్తున్నాడని మనం ధ్యానం చేస్తాం. జయం పొందిన వారు తప్పనిసరిగా ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. అలాగనే నువ్వు నేను కూడా జయం పొందిన వారిగా ఉండాలి. జయం పొందిన వారికి ఏమి స్వతంత్రించుకుంటారు అని మనము గమనిస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొనుడి అని రాయబడినది. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి అని చెబుతూ, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఈ లోకంలో మనకు దేవుడు శాపం పైన విజయం ఇస్తున్నాడు, మరణం పైన విజయాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు మరణమా నీ విజయం ఎక్కడా అని ఆ మరణాన్ని జయించిన వాడుగా ఉండి ఈ విధంగా చెప్పేవాడుగా ఉంటున్నాడు. కనుక మనము యేసుక్రీస్తు ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన బిడ్డలుగా మనము తిరిగి జన్మించిన అనుభవం ద్వారా మనం జయం పొందిన వారిగా ఉండి, మనము జయ జీవితాన్ని కలిగిన వారిగా ఉంటూ మనము ఏమి స్వతంత్రించుకునే వారిగా ఉంటామంటే రాజ్యాన్ని, అంటే మనం ఆశీర్వదింపబడిన వారిగా ఉండి, ఈ లోకంలో పాపం వలన శాపం వలన దేవునికి దూరం అయ్యేటువంటి స్థితి ఉన్నది. అయితే యేసుక్రీస్తులో ఆ శాపాన్ని దేవుడు తీసివేశాడు, పాపాన్ని దేవుడు తీసివేశాడు, మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు ప్రతి పరలోకపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. శాపాన్ని ప్రభులు వారు దూరపరిచి మనకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఆశీర్వదింపబడిన వారు రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ఈ భూమి మీద మనం నివాసం చేస్తున్నాము. ఈ రాజ్యాలన్నీ కొంతవరకే. శాశ్వతమైనటువంటి రాజ్యం పరలోకం. ఆ రాజ్యాన్ని మనము స్వాతంత్రించుకోగలుగుతాం. ఎప్పుడు అంటే మనము ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని నమ్ముతామో అప్పుడు మనము ఆశీర్వదింపబడిన వారిగా ఉంటాము. ఎప్పుడైతే నమ్ముతామో, నీతిమంతులుగా తీర్చబడతాము, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. అబ్రహాము నమ్మినాడు, నీతిమంతులుగా తీర్చబడినాడు, ఆశీర్వదింపబడినాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడిన వారిగా ఉంటున్నారు. యేసుక్రీస్తును నమ్మినటువంటి మనము శాపం పైన అధికారం కలిగి శాపాన్ని జయించిన వారిగా ఉండి మనం ఆశీర్వాదం కలిగిన వారిగా ఉంటాం. అందుకే ఆశీర్వాదమునకు వారసులని కూడా పేతురు పత్రికలో రాయబడినది. మనం అలాంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉంటాం. ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉంటారు. అలాంటి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేయునుగాక. శరీరాన్ని, లోకాన్ని, సైతాను యొక్క కార్యాలను సమస్తాన్ని జయించిన వారికి దేవుడు ఆయన రాజ్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన రాజ్యంలో మనకి ఏమి అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడని కూడా మనం చూసినట్లయితే, పరమకి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 2:7 చూసినట్లయితే, జయించు వానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిచ్చును అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా 2:17 చెప్తున్నాడు, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ప్రభుతో కూడా మనము ఉండి ఆయన మనతో కూడా ఉండి భోజనం చేసేటువంటి స్థితిని కూడా దేవుడు దయచేస్తున్నాడు. ఇంత మంచి ధన్యతను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు జయించిన వారికి ప్రకటన 2:17 ప్రకారంగా తెల్లని రాతిని ఇస్తానని, 2:10 జీవ కిరీటాన్ని అనుగ్రహింప చేస్తానని, ఆ రాతి మీద క్రొత్త పేరు ఉంటుందని, మరి వేకువ చుక్కను ఇస్తానని ప్రకటన 2:28 దేవుని వాక్యం తెలియజేస్తున్నది. 3:5 తెల్లని వస్త్రాన్ని దేవుడు అనుగ్రహింప చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రకటన 3:12 చూస్తే, స్తంభముగా ఆయన ఆలయంలో ఉంటామని,
దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉంటాయని, అందరి ఎదుట దేవుడు మనల్ని ఒప్పుకునేవాడుగా ఉంటాడని, ఈ విధంగా దేవుడు మనకు స్వతంత్రించుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రకటన 3:21లో చూసినట్లయితే సింహాసనం మీద కూర్చునేటువంటి ధన్యతను మనకు దేవుడు దయచేస్తున్నాడు. తండ్రి యేసుక్రీస్తు మనము సింహాసనం మీద కూర్చునేటువంటి కృపను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ప్రకటన 21:7 ప్రకారం గమనించినట్లయితే ఆయన దేవుడుగా ఉంటాడు, మనం ఆయనకు కుమారులుగా ఉండగలుగుతాం. ఆయన మనకు తోడుగా ఉంటాడు, మన కన్నీటిని అంతటిని కూడా ఆయన తుడిచివేసిన వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క ధన్యతను మనం స్వతంత్రించుకోగలుగుతాం, ఈ భాగ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతామని దేవుడు ఈ విషయం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు జీవజలాన్ని కూడా అనుగ్రహించేవాడుగా ఉన్నాడని ప్రకటన 21:20లో మనకు చూస్తున్నాం. జీవజలమును, బుగ్గలోని జలమును అనుగ్రహించునని కూడా తెలియజేస్తున్నాడు. ఈ విధంగా దేవుడు మనకు ఆ ధన్యతను ప్రసాదిస్తున్నాడు. వీటిని మనము స్వతంత్రించుకుంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవి మనము స్వతంత్రించుకుంటాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము. ఆయన మనకిచ్చేటువంటి జీవఫల వృక్షాలను మనం స్వతంత్రించుకోగలుగుతాము. మరుగైన మన్నాని మనం భుజించుకునేదానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. జీవ కిరీటాన్ని దయచేస్తున్నాడు. నూతన వస్త్రాలు అనగా తెల్లని వస్త్రాలు దేవుడు దయచేస్తున్నాడు. అందరి ఎదుట దేవుడు మనల్ని ఒప్పుకునేవాడుగా ఉండి మన పేరు జీవగంధంలో రాయబడేటువంటి ధన్యతను చేకూరుస్తున్నాడు. ఈ భాగ్యాన్ని కూడా దేవుడు దయచేస్తున్నాడు. క్రీస్తుతో కూడా, తండ్రితో కూడా కూర్చునేటువంటి భాగ్యాన్ని, ఈ స్వతంత్రతను మనకు అనుగ్రహింపచేస్తున్నాడు. ఈ కృపను మనకు దేవుడు దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఇవి మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకందరికి కూడా సహాయము దయచేయునుగాక. అలాగా వీటిని స్వతంత్రించుకోకుండా ఉన్నట్లయితే మత్తయి సువార్త 25:41లో చూసినట్లయితే శపింపబడిన వాళ్ళరా పొండి, మీకును అపవాదికిని ఆ దూతలకును సిద్ధపరిచినటువంటి నరకాగ్నిలో పడనని చెప్పేవాడుగా ఉన్నాడు. దేవుడు ఆయన బిడ్డలంటే మనకు రాజ్యాన్ని, రాజ్యంలో ఉన్నటువంటి సమస్తాన్ని మనం స్వతంత్రించుకునేటువంటి ధన్యతను, ఆయనతో కూడా ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపచేస్తూ ఈ స్వతంత్రతను కలిగి ఉండేదానికి కృపను ప్రసాదిస్తున్నాడు. అయితే సైతానుకును, వాని యొక్క దుష్టమృగము, అబద్ధ ప్రగత, ఆ తర్వాత జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉండవో, అంటే వారు ఎవరు అని మనం కూడా గమనించలేతే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, కుక్కలు అని ఈ విధంగా కూడా ప్రకటన గ్రంథం 21:8లోను, ప్రకటన 22:14-15 వచనాలు మనం చూడగలుగుతాం. ఇంకా సైతాన్ను వెంబడించినటువంటి దూతలు, మరి వీరంతా కూడా అగ్నిగుండంలో పెడతారు. అయితే జీవ గ్రంథంలో పేర్లు రాయబడి జయాన్ని పొందినటువంటి వారిగా ఉండి దేవుని రాజ్యాన్ని, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని స్వతంత్రించుకునేటువంటి ధన్యతను దేవుడు దయచేస్తున్నాడు. అయితే అలాగ లేకుండా ఉన్నట్లయితే శపింపబడిన వారిగా ఉండి రెండవ మరణమైనటువంటి అగ్నిగుండంలో నిత్యము శిక్షను అనుభవించేటువంటి స్థితి ఏర్పడుతుంది. అది చాలా భయంకరం. కనుక మనం ఆశీర్వదింపబడిన వారిగా ఉండి, జయము కలిగినటువంటి అనుభవం కలిగిన వారిగా ఉండి, జయించిన వారికి కలిగేటువంటి ఈ యొక్క స్వతంత్రించుకునేటువంటి భాగ్యం అన్నీ కూడా పొందుకునేదానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. అయితే శపింపబడిన వారిగా ఉన్నట్లయితే సైతాను, వాని యొక్క త్రిత్వమైనటువంటి దుష్టమృగము, అబద్ధ ప్రవక్త, వాడిని వెంబడించినటువంటి మరి దూతలు అనగా పడిపోయినటువంటి దూతలు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ అసహ్యమైన కార్యాలు, సైతాను కార్యాలు కలిగినటువంటి వారు, అంటే దుష్ట మృగానికి మృకేటువంటి వారు, వాని యొక్క నెంబరు వేయించుకున్న వారు, జీవగంధంలో పేర్లు లేనటువంటి వారు అందరూ కూడా అగ్నిగుండంలో త్రోయబడతారు. అది అంత్య తీర్పు అయిన తర్వాత ఇది ఏర్పడుతుంది. అయితే దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని రాజ్యంలో సదాకాలం ఉండేదానికి కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఒకసారి ఒక ధనవంతుడు ఉన్నాడు. వారికి ఒక కుమారుడు కలిగాడు. చాలా అల్లారుముద్దుగా పెంచారు. ఆ కుమారుడు మంచిగా చదువుకుంటున్నాడు. కాలేజీకి వెళ్తూ ఒక
ఒక వాహనం లారీ చాలా స్పీడ్గా వస్తూ అతన్ని కొట్టివేసింది. అతడు అక్కడక్కడే మరణించాడు. ఈ వార్త కుటుంబానికి తెలిసినప్పుడు ఫోన్లో తల్లి ఆ బాధను తట్టుకోలేక హార్ట్ ఫెయిల్ అయి మరణించింది. తండ్రి కూడా ఎంతో చింత పొందినవాడుగా ఉంటున్నాడు. కుమారుని యొక్క ఫోటోను హాల్లో పెట్టుకొని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అతనికి కూడా వయసు పైబడింది. కొంతకాలానికి అతడు కూడా మరణించాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అనుకున్నారు, ఈయనకు 400 కోట్లు ఆస్తున్నది, ఇదంతా ఎవరి వశం అవుతుంది, ఎవరు స్వాధీనం చేసుకుంటారు, ఎవరు స్వతంత్రించుకుంటారు అని ఆలోచన చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం వారు అతడు రాసినటువంటి వీలునామా ప్రకారంగా ఒక వేలం పాట పాడేదానికోసము ఒక రోజున పలాని సమయానికి అది జరుగుతుందని ప్రకటన వెల్లడించారు. అప్పుడు అందరూ కూడా ఓహో, ఈ యొక్క ధనవంతునికి మంచి బిల్డింగులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, అతనికి ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి, బంగారులు ఉన్నాయి, ఎంతో ఉన్నాయి, మనం ఇది తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు అని ఎంతోమంది ఆలోచించారు. వారికి బ్యాంకులో డబ్బులు ఉంటాయి, అదంతా కూడా మరి సూట్ కేసుల్లో తీసుకొని రెడీ అయ్యారు. పలానా రోజున 10 గంటలకు గాంధీ భవన్లో ఆ యొక్క వేలం పాట ఉంటుందని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా అందరూ వచ్చారు. ఒకరొకరు అనుకుంటున్నారు, నేను ఈ బంగారు కొనుక్కోగలుగుతాను, ఒకరు అంటున్నారు నేను కంపెనీ తీసుకుంటున్నాను, మరి ఈ హౌస్ను తీసుకుంటాను, అతనికి కలిగినటువంటి కార్లు నేను కొనుక్కుంటాను, ఈ విధంగా ఒకరొకరు చెప్పుకుంటున్నారు. సరే, టైం అయింది. ప్రభుత్వపు అధికారి వచ్చాడు ఆ వేలం పాట పాడేదానికోసం. అందరి మధ్యలో కూడా అతడు మరి అనౌన్స్ చేసి, ఇప్పుడు నేను వేలం పాట పాడతానని చెప్పి మొదటిగా ఆ ధనవంతుని యొక్క కుమారుని యొక్క ఫోటోను అందరికి చూపిస్తూ, ఈ ఫోటో సర్కారు సవాలు ₹1 అన్నారు. అందరూ అనుకుంటున్నారు, ఈయన ఏదైనా మొదట విలువ లేనిది, ప్రయోజనం లేనిది, ఎవరికి అక్కర్లేనటువంటి ఫోటోను వేలం వేస్తున్నాడే, తొందరగా కానీ అని అందరూ మనసులో సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు. అయితే ఆ పాట పాడేటువంటి ఆ అధికారి సర్కారు సవాల్ ₹1, సర్కారు సవాల్ ₹1 అని చెప్తున్నారు. ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, అందరూ విసుక్కుంటున్నారు. మరలా చెప్తున్నాడు, ఇంకా రెండోసారి అని చెప్తున్నాడు. అక్కడనే ఉన్నటువంటి ఆ ధనవంతుని ఇంట్లో పనిచేసేటువంటి ఒక అతడు పనివాడు అంతకు మునుపు చిన్న ప్రాయంలో కుమారుని, ఆ ధనవంతుని యొక్క కుమారుని ఈ పనివాడు ఎత్తుకునేవాడు, ఆడించుకునేవాడు, ఎంతగానో అతన్ని తన దగ్గర ఉంచుకొని ఎంతగానో ప్రేమించేవాడుగా ఉంటున్నాడు ఈ యొక్క పనివాడు. ఇప్పుడు తన దగ్గర ఏమైనా డబ్బు ఉన్నదని చూస్తే ₹2 ఉన్నాయి. ఎవరు కూడా ముందుకు రాలేదు ఆ ఫోటోను తీసుకునేదానికి. ఇతడు ఆ ప్రభుత్వ అధికారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ₹2 పాడుతున్నాను అని చెప్పి నాకు ₹2 ఇవ్వమని చెబుతున్నాడు. అది ఒకవేళ తక్కువగానే అనిపించవచ్చును, కానీ అతడు ఎంతగానో ప్రేమించి ఆ ఫోటోను తీసుకునేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆ యొక్క అధికారి అంటున్నాడు, సర్కారు సవాల్ రెండవసారి, సర్కారు సవాల్ ఇప్పుడు వదిలేస్తానని మూడవసారి అన్నారు. అయిపోయిన తర్వాత ఆ ఫోటోను మరి ఆ పని వారికి ఇచ్చినప్పుడు అతడు ఎంతగానో ఆ ఫోటోను హత్తుకొని ఎంతగానో సంతోషిస్తున్నాడు. ప్రభుత్వ అధికారి చెప్తున్నాడు, ఇప్పుడు ఏలం పాఠం అయిపోయింది, ఇంకా అందరూ కూడా దయచేసి వెళ్ళొచ్చు అని చెప్పి. అందరూ ఏంద్రా, చిన్న ఫోటోను దాన్ని వేసి వేలం పాడి అది చేసి అంతా అయిపోయిందని చెప్తున్నాడు, ఏమిటి అని చెప్తే, అతడు రాసిన వీలునామా ప్రకారంగా, ధనవంతుని యొక్క వీలునామా ప్రకారంగా ఎవరైతే ఈ కుమారుని ప్రేమించి ఆ ఫోటోను ఎవరైతే తీసుకుంటారో ఆ ఫోటోతో సహా ఆ ధనవంతుని కలిగినటువంటి సమస్త సంపదను వారు సొంతం చేసుకోగలుగుతారు, వారు దాన్ని స్వతంత్రించుకోగలుగుతారని రాయబడిన ప్రకారంగా ఇప్పుడు పనివాడు, పేదవాడు దాన్ని స్వతంత్రించుకుంటాడు అని అనౌన్స్ చేశారు. అందరూ అయ్యో, దగ్గరికి వచ్చినటువంటి సమీపంగా ఉన్నటువంటి
ఈ సంపదను, ఈ అన్నిటినీ మేము స్వతంత్రించుకోలేకపోయామే, పోగొట్టుకున్నామే. అయితే నెగ్లెక్ట్ చేయబడినటువంటి ఆ కుమారుని యొక్క ఫోటోను మరి నెగ్లెక్ట్ చేసిన కారణాన్ని బట్టి ఇప్పుడు పోయినదనేసి వారు ఎంతో నిరాశ నిస్పృహ పొంది వారు అక్కడి నుంచి తిరిగి వెళ్ళారు. అయితే పనివాడు మాత్రం ఆ కుమారుని ప్రేమించిన కారణాన్ని బట్టి అతడు ఆ ధనవంతుని యొక్క సంపద అంతటినీ స్వతంత్రించుకోగలుగుతున్నాడు. ఇంటిని, వాహనాలను, పార్కులను, కంపెనీలను, బిల్డింగ్స్ను, గోల్డ్ను, అతను కలిగినటువంటి సమస్తాన్ని కూడా స్వతంత్రించుకున్నవాడుగా ఉంటున్నాడు. అందరూ అనుకున్నారు, అబ్బా ఆ పేదవాని యొక్క ధన్యత ఎంత గొప్ప భాగ్యము, అతడైతే నిజంగానే ఆశ్రయపడినాడు, నిజంగానే భాగ్యవంతుడు, మనమే పోగొట్టుకోగలిగామని చాలామంది అనుకోగలిగారు. వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, ఈ భూమి మీద జీవించేటువంటి నువ్వు నేను మనమందరం కూడా ఈ లోకంలో కొంతకాలం జీవిస్తాము. ఈ లోకం అయిన తర్వాత నిత్య రాజ్యం ఉన్నది, నిత్య నరకం ఉన్నది. నిత్య రాజ్యానికి మనము వెళ్ళాలంటే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి మేలన్నీ స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద జీవించేటప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే యేసుక్రీస్తును దేవునిగా విశ్వసించి ఆయన బిడ్డలుగా జీవించినట్లయితే, ఆశీర్వదింపబడిన వారిగా ఉన్నట్లయితే, ఆయన ఆత్మ కలిగి శరీర కార్యాలను జయించిన వారిగా, లోక కార్యాలను, పాప కార్యాలను, సాతాను కార్యాలను జయించిన వారిగా ఉన్నట్లయితే నిత్య రాజ్యాన్ని, నిత్య శాంతిని, నిత్య సమాధానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ ధన్యతలన్నీ మనము పొందుకోగలుగుతాం. ఆ ధన్యతను పొందుకోవాలని ప్రభువు ఈ మాటలను నీ ఎదుట నా ఎదుట దేవుడు ఉంచున్నాడు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి వారు, జయము పొందిన వారు అనేక మందికి జయించాలని ఈ వాక్యాన్ని ప్రచురపరిచేవారిగా ఉంటున్నారు. ఈ సువార్తను బూదిగంతాల వరకు కూడా అందించేవారిగా ఉంటున్నారు. నీవు కూడా జయ జీవితం కలిగి ఉన్నట్లయితే ఈ సువార్తను అనేక మందికి పంచిపెట్టు. నీతో కూడా అనేక మంది ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్ల నీవు ఆశీర్వదింపడి, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ, నీవు పరలోకంలో ప్రవేశిస్తూ అనేక మందిని పరలోకంలో ప్రవేశించేటట్లుగా నీవు కూడా పాటుపడాలని దేవుడు ఆశించి ఈ మంచి మాటలు నీకు తెలియజేస్తున్నాడు. మనం ఆ విధంగా ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి, ఆశీర్వదింపబడిన వాళ్ళ లోనికి రండి, భూమి పుట్టినదే మీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకొనడి అన్నటువంటి పిలుపును పొందుకుందాం. అలాగ లేకపోయినట్లయితే శపింపబడిన వాళ్ళ పొండి, మీకును అపవాదికిని వాని యొక్క దూతలకును సిద్ధపాటు చేసినటువంటి నరకాగ్నికి వెళ్ళనని అనిపించుకోవాల్సి వస్తుంది. ఆ స్థితి ఎవరికి కూడా రాకుండా ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకొనడి, ఈ సమస్తాన్ని స్వతంత్రించుకొనడి అన్నటువంటి పిలుపును, ప్రేమతో కూడినటువంటి పిలుపును పొందుకుందాం. దేవుడు అలాంటి కృపను ఆయన బిడ్డలైనట్టే మనకందరికీ కూడా అనుగ్రహింప చేయునుగాక. ప్రభు వైపును చూసి ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు. తండ్రి, ఇప్పుడు మీరు మాకు కొన్ని మాటలు తెలియజేసి ఉన్నారు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును అని చెప్పి ఉన్నారు. మేము భూమి మీద జీవిస్తుంటుండగా మేము జయ జీవితం కలిగి ఉండే దానికోసము నీ వాక్యాన్ని కలిగిన వారిగా, నీ ఆత్మను కలిగిన వారిగా, నీ విశ్వాసం కలిగిన వారిగా మేము జీవిస్తూ సైతాన్ని, శరీర కార్యాలను, పాప కార్యాలను జయిస్తూ నీ బిడ్డగా జీవిస్తూ నీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దయచేయని వేడుకున్నాం. మాతో కూడా అనేక మంది నీ రాజ్యాన్ని స్వాతంత్రించుకునేటట్లుగా మేము కూడా నీ సువార్తను పంచిపెట్టుటకు కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ ప్రేమ శాశ్వతమైంది, నీకు వందనాలు. మా పితరులు ఈ విశ్వాసంతోనే ఈ భూమి మీద జీవించి నిత్య రాజ్యాన్ని వారి దృష్టిలో ఉంచుకొని రాజ్యవాసులవుటకు మీరు కృపను అనుగ్రహింపచేశారు. మేము నీ బిడ్డగా జీవిస్తుండగా మా ద్వారా నీకు మహిమ కలిగించుకొని వేడుకున్నాం. ప్రియ తండ్రి, జీవిస్తున్నటువంటి బిడ్డలకి ఏం కొదువున్నాయో మీ కృపా మహదేశ్వరము చూపిన ప్రతి బిడ్డ అవసరాన్ని మీరు తీర్చి కాపాడని వేడుకున్నాం. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా నుంచి
నీ బిడ్డలు మీరు విడిపించి రక్షించి కాపాడమని వేడుకున్నాను. పాప వ్యాధి నుంచి విడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. కన్న తండ్రి, చదువుతున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీరు జ్ఞానం అనుగ్రహించి మంచిగా పాస్ అయ్యడానికి, ఉద్యోగులైనటువంటి బిడ్డలు ఉద్యోగం పొందేటట్లుగా నీ కృపను ప్రసాదింపచేసి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యవనస్తులు ఉన్నారు, వివాహం కావాలా, నీ కృపను బట్టి మీ సంకల్పాన్ని బట్టి వివాహాన్ని జరిగింపచేసి కాపాడమని, పిల్లలు లేనటువంటి వారికి మీరు సంతానాన్ని అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమాధానం లేనటువంటి వారి జీవితాలకు సమాధానకర్తగా మీరు మిగిలిపోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకొను తండ్రి, దుఃఖంతో ఉండే వారి యొక్క దుఃఖాన్ని నాట్యంగా మలిచి కన్నీటిని మీరు తుడిచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. సమస్యలతో సతమతమవుతున్నటువంటి బిడ్డలకు పరిష్కారాన్ని ప్రసాదింపచేయమని వేడుకున్నాం తండ్రి. ఇంకొను దేవా, కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, అనాథలు, దిక్కులేని దరిద్రులు ఉన్నారు, వారికి మీరు ఆదరణ కలిగించమని వేడుకున్నాం తండ్రి. ఇంకా నిన్ను ఎరగినటువంటి ప్రజలు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, వారందరూ కూడా నీ తట్టు తిరిగి నీ కృపను పొందుకొని నీ రాజ్యవారసులు ఒకటకు ఆశ్రయం పడిన వారిగా ఉన్నట్టుకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ఎవరు నశించి నరకానికి గురి కాకుండా అందరూ ఆశ్రయం పడి నీ రాజ్యవారసుల దానికి స్వతంత్రించుకునే దానికి కృపను ప్రసాదింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరికి ఏమి కొరతలున్నో అన్నీ కూడా మీరే మీ మహదైశ్వరం చొప్పున తీర్చమని వేడుకున్నాం తండ్రి. సమస్తానికి మీరే సహాయం చేసి దీవించి కాపాడి మీకు మహిమ నిబిలైన వారందరికీ కూడా సహాయం చేసి దీవించి కాపాడారని, మేము అన్నిటిపైన జయం పొంది మీ రాజ్యాన్ని, మీ రాజ్యంలో మాకు ఇచ్చేటువంటి ఆధిక్యతలన్నీ మేము స్వతంత్రించుకునేటువంటి కృపను ప్రసాదింపచేశారని మీ స్తుతిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి అతి వినంగా వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, తనైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఆయన బిడ్డలైన మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైయును గాక. ఆమేన్.